జెండా జెండరే జెండా జెండరే జెండా కులమేదైనా మతమేదైనా అసమానతలెరుగదు జెండా పరిష్కారమే పరమావధిగా ప్రశ్నలు సంధించే జెండా నాయకుడు మన కొట్టాల రామకృష్ణ గారు మంచి సందేశాన్ని ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ చెప్పాలి, మనల్ని మోసం చేస్తున్నాడు, మన చేతిలో డబ్బు వచ్చిందని చూస్తున్నాం తప్పితే మిగతా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి చెప్పండి. అదే సామాన్య కుటుంబం ఉంటుంది, ప్రభుత్వ డబ్బుతోనే ఆధారపడి చదివించే కుటుంబాలు ఉంటాయి. మరి అటువంటి కుటుంబాలు ఆ పిల్లల్ని ఎలా చదివించుకుంటారు? మీరు పిల్లల్ని చదివించుకోలేరు కాబట్టే కదా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది. అన్నిటికంటే మిగతా అన్ని విషయాల కంటే చదువు చాలా ముఖ్యం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టే లక్షలాది మంది మన పిల్లలు ఇంజనీరింగ్లు చేసి బాంబేలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను ఉద్యోగాలు చేసే కార్యక్రమం ఉంది. ఈరోజు గ్రామాలకు వెళ్తే ప్రతి 10 ఇంటికి ఒక వ్యక్తి పైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు ఉద్యోగాలు. అంటే అటువంటి ఫీజు రింబర్స్ ఉంది కాబట్టి ఈరోజు అది లేకపోతే మన పిల్లలు ఏ రకంగా చదువుకుంటారు? ఓ పక్క సారా నిషేధం తీయలేదు, పైగా అంతకుముందైతే మీకు తెలుసుంటుంది, కష్టపడి పనిచేసి తీసుకొస్తారు. అంతకుముందు 50 రూపాయలు ఉండేదట, నాకు కూడా తెలియదు వాటి సంగతి అంతా కూడా, కానీ తెలుసుకోవాల్సిన కర్మ ఏర్పడ్డది ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల. 50 రూపాయలు ఎంతమ్మా? 60 రూపాయలు ఉండేదట, ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి? 140. అంటే దానికి రెట్టింపు అయింది. అంటే 60 రూపాయలకు 140 అంటే రెట్టింపు కంటే ఎక్కువ, 120 కంటే ఎక్కువ, 140 రూపాయలు. అంటే ఎంత పెరిగింది? 80 రూపాయలు అదనంగా పెరిగింది. 40 అంతే కదమ్మా. ఇప్పుడు ఎంతమ్మా? 140. అదే 80 రూపాయలు పెరిగింది అప్పటికి ఇప్పటికి. అంటే 80 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందంటే రోజుకి ఇంకెంత నష్టపోతున్నాం ఆలోచించండి. 30 రోజులకి రోజుకి 80 రూపాయలు అంటే ఎంతమ్మా? 2400. 2400 అయింది. 10 నెలలకి ఎంత అయింది? 24,000. అంటే ఎంత నష్టపోతున్నాం 10 నెలలకి. ఇంకా 2 నెలలు వదిలిపెట్టాం. అంటే ఈ రకంగా, అంటే ఈ ఒక్క విషయంలోనే అంత మీకు ఇచ్చేది 13,000 15,000 ఇస్తున్నాడు, కానీ అదనంగా ఎంత తీసుకుంటున్నాడు? 24,000 నుంచి 30,000 అదనంగా తీసుకుంటున్నారు. అంటే మీకు డబ్బు వస్తుంది, అదనంగా డబ్బు ఇచ్చాడు అంటున్నారు. మీకు ఇంకోటి కూడా పెట్టారు, మీకు కాపు మహిళలకి 40%, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 15,000 ఎంత ఇస్తున్నారు? 18,000 ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఖర్చు ఎంత అయిందమ్మా? ఇది ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంత నష్టపోతున్నాం? అది వేలకు నష్టపోతున్నాం. ఇంకొక అబ్బాయికి చదివించలేకపోతే ఇంజనీరింగ్ చేయాలంటే కనీసం 30,000 కంటే తక్కువ లేదు ఇంజనీరింగ్. అంటే అది 30,000, ఇది 24,000, అంటే 54,000. ఇంకా ఇటువంటి నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయమ్మా? 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకొని ఇప్పటికీ చూస్తే దానికి రెట్టింపు అయినాయి. పప్పుల ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు? కేజీ ఎంత ఉందమ్మా కందిపప్పు? 150 రూపాయలు ఉంది. అదే 2019 ఎంత ఉంది? 60 రూపాయలు, 70 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 80 రూపాయలు. అంటే ఎంత పెరిగిందమ్మా ఇక్కడ? 70-80 రూపాయలు పెరిగింది కదా అదనంగా. అంటే 100% పెరిగింది. ఒక పప్పులోనే అంత పెరిగింది. నూనె ఎంతమ్మా? నూనె ఇంకా ఎక్కువ పెరిగింది, 2,500 అంటున్నారు. గతంలో ఎంత ఉండేదమ్మా నూనె? 500 నూనె ఉండేది, 2,500 పెరిగింది. అంటే 2,000 రూపాయలు. అంటే నెలకి ఒక నూనె డబ్బా అవుద్దమ్మా? 2 నెలలకు అవుద్దా? 3 నెలలకి. 3 నెలలకి అంటే 3 నెలలకి 2,000 అంటే మీకు 12 నెలలకి 12,000, అదే 15,000. ఇది ఒక 15,000. ఒక నూనెలోనే 15,000 మీరు నష్టపోతున్నారు. అదేవిధంగా మిగతా అన్నీ చూడండి. ఇంటి కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందమ్మా?
అక్కడికి వస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఈ రోజంతా పెట్టుకోవాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవన్నీ చెప్పాలంటే మీతో. ఏమ్మా ఏదమ్మా అది? కరెంటు ఛార్జీ చెప్తున్నారు. ఇప్పుడు మా చెల్లమ్మ ₹2.15 ఉండేదట యూనిట్, ఇప్పుడు ₹4 అమ్మా ₹4.75. అంటే ఇది కూడా రెట్టింపైంది. మళ్ళీ ఏం చేస్తున్నారు, మీరు కరెంటు ఛార్జీలు పెరిగాయి కాబట్టి మీకు రేషన్ కార్డు తీసేస్తాం, పెన్షన్ తీసేస్తాం అంటున్నారు. ఆ రకంగా తీసేశారు కొంతమందికి. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మనకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఆయన చెప్పిందేంటి చేసిందేంటి? ఇవన్నీ విడమర్చి మనం ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ కొద్దిగా చెప్పాను. ఆ గ్యాస్ ధర చెప్తుంది ఆ చెల్లమ్మ. గ్యాస్ ధర ఎంత ఉండేది అంతకుముందు అమ్మా? ₹450 గ్యాస్ ధర ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ₹1000, ₹1350. అంటే సుమారు ₹900 పెరిగిందమ్మా. ₹950 పెరిగింది. అంటే నెలకి ఒక గ్యాస్ సిలిండర్ అవుతుంది మీకు ఇంచుమించుగా. అంటే నెలకు కూడా రాదు, 15 రోజులు 20 రోజులు పెద్ద కుటుంబాలు అయితే. నెలకు ఒకటి అనుకున్నా నెలకు ₹1000 నష్టపోతే అదొక 12,000 నష్టపోయారు. అంటే ఈ రకంగా చూస్తే మొత్తం అన్నీ కూడా లెక్క వేస్తే మీకు ఈ ప్రభుత్వం వల్ల, ఈ పథకాల వల్ల మీకు వచ్చేది సంవత్సరానికి ₹1,60,000 ఈ ప్రభుత్వం వల్ల కొన్ని మేలు జరిగితే, ఈ రేట్లు అది పెరగడం వల్ల ఎంత వస్తుందో తెలుసమ్మా? ₹2,60,000 నష్టపోతున్నారు. మేము లెక్కేసాం అంతా. ఒక సామాన్య కుటుంబానికి వివిధ పన్నుల ద్వారా కానీ ఈ రేట్లు పెరిగిన కానీ ఇవన్నీ లెక్క వేస్తే ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 పైన నష్టపోతున్నారు, చిన్న కుటుంబాలు. అదే మోడీ గారి పుణ్యం అంటూ మనకి దీపం పథకం మీద గ్యాస్ పొయ్యిలు అందరికి చాలామందికి ఇచ్చారు, కొన్ని కోట్ల మందికి ఇచ్చారు ఈ దేశంలో. అదైతే 500 సిలిండరు, 550. అది అందరికీ రావట్లేదు కాబట్టి కొంతమంది వేరేగా తీసుకుంటారు, వాళ్ళకేమో 1350. అంటే ఈ రకంగా చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఈ రకంగా చెత్త పన్ను అంటున్నారు మా రత్నకుమారి. మాకు చెత్తకే పన్ను వేసినప్పుడు మున్సిపల్ పన్నులు కూడా పెంచారు. మున్సిపల్ పన్నులు కూడా 2 పర్యాలు పెంచారమ్మా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 4 పర్యాలు పెంచారు. చెత్త పన్ను వేసాక కొన్ని ఇంటి ముందు ఏమైనా కొత్తగా క్లీన్ చేస్తున్నారమ్మా? కొత్తగా కాలువలు కట్టారా? ఓ పక్క పెట్రోలు డీజిల్ ఖరీదు, పెట్రోలు డీజిల్ కూడా దాని మీద అదనంగా ట్యాక్స్. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ట్యాక్స్ ఎక్కువ. ప్రతి లీటర్కి మళ్ళీ ₹1 అదనంగా వేస్తున్నారు. మనం పెట్రోల్ కొట్టించుకున్న ప్రతి లీటర్కి ₹1 అదనం. ట్యాక్స్ పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ. గతంలో ఎన్నికల ముందు చెప్పాడు మీకు బాధుడే అనేసి ఆయన అరుచుకుంటూ చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నది ఏంటి? పక్క తెలంగాణ కంటే ఒరిస్సా రాష్ట్రాల కంటే మన దగ్గర పెట్రోలు డీజిల్ ఖరీదు ఎక్కువ. అదే అదనంగా ₹1 అదనంగా పెట్రోల్ 1 లీటర్కి వేస్తున్నారు, డీజిల్కి. కానీ ఏ రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ లేదు. పోనీ ఆ రకంగా అది రోడ్లు వేయడానికని చెప్పాడు. ఎక్కడైనా రోడ్లు వేశారో చెప్పమ్మా? రోడ్లు చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అసలు ఎప్పుడు కూడా పొరపాటు కూడా రోడ్డు మీదకి రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా అంటే మనం ఎంత నష్టపోయామో. అంటే మీకు సంబంధించి మీరు గృహిణులుగా, మీరు సామాన్య గృహిణులుగా మీకు సంబంధించి ఇంటికి సంబంధించిన విషయాలు చెప్పాను నేను. ఇంకా పై ప్రపంచానికి సంబంధించిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. మీకు చాలా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. మనకి గతంలో మీకు తెలుసో తెలీదో, మీకు చంబల్ వ్యాలీ అని ఉండేది మధ్యప్రదేశ్లో. మనకి చంబల్ వ్యాలీలో బందిపోట్లు ఉండేవారు. బందిపోట్లు ఆ రోడ్డు వెంట ఎవరు వెళ్ళినా దోచుకుండేవారు. ఈరోజు అటువంటి బందిపోట్లే మన రాష్ట్రానికి వచ్చి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిలో మనల్ని అందరినీ కూడా నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. అవునా కదా చెప్పండి జిల్లాలో? మరి వీటికి మనం ఏం చేయాలో చెప్పండి మీరే. మనం ఓటు వేయకపోవడం ఒకటే కాదు, మనం అందరికీ చెప్పాలి. ఇంకా మిగతా మహిళలకు అందరికీ చెప్పాలి. మేము ఈ విషయాలు అందరికీ చెప్పలేము, మీ ద్వారా చెప్పాలి. త్వరలోనే ఇప్పుడు ఏవైతే చెప్పామో ఇవన్నీ ఒక కాగితం మీద ఇస్తాను. ఇవి ఎలా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ ద్వారా చెప్పండి అందరికీ. నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయి, ఇంటి పనులు ఎంత పెరిగాయి, కరెంటు ఛార్జీలు ఎంత పెరిగినాయి, మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం, ఇవన్నీ కూడా మీకు తెలియపరిచే విధంగా ఒక చిన్న పాంప్లెట్ ఇస్తాం.
అది ప్రతి ఇంట్లోకి వస్తుంది. అది పెట్టుకొని మీరు పక్కన ఉన్నటువంటి బంధువులకి అందరికీ తెలియపరచాలి. ఇంకా చాలామంది ఒక భ్రమలో ఉన్నారు, ఏదో జరుగుతుంది, వీళ్ళకి ఓటు వేయకపోతే మళ్ళీ మనకి ఇవన్నీ పెన్షన్ క్యాన్సిల్ అయిపోద్దట, వీళ్ళకి ఓటు వేయకపోతే మన ఇంటికి వచ్చి వాలంటీర్ పెన్షన్ ఇవ్వడట, ఈ రకంగా చెప్తున్నారు. దయచేసి ఈ చెల్లి దిగిపోవడం ఒకటే అంటున్నారు. దిగిపోవడం ఒకటే కదమ్మా, నువ్వు దించినందుకు మీకు 3000 పెన్షన్ 4000 ఇస్తాం మేము. మీరు ఒక్కొక్కరు 10 మందికి మళ్ళీ మనకి ఓటు వేయించే కార్యక్రమం చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియపరచండి. ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం, మన ప్రజలకు ప్రమాదం ఇది. అందుకే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి మీకు మహిళలకు ఏవైతే ఉందో ఒక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పెట్టారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు బస్సు ప్రయాణాలకి ఈ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం కూడా ఈ ప్రభుత్వం వస్తే కల్పించబోతుంది. దాంతోపాటు ఇంకా ఇతర కార్యక్రమాలు, ఇంకా 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలకి అమ్మఒడి కాదు, పెళ్ళి ఏదో పెళ్ళి కూడా కాదు, 15,000 కదమ్మా, ఆడబిడ్డ నీదని వచ్చి ఒకటి పెడుతున్నారు. ఇంకా అవన్నీ మీకు అందరికీ అందజేస్తాం. పెళ్లి కానుక చోటి నిరుద్యోగం అంటే బస్సు చెప్పానమ్మా, మీకు పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఆయన జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో రాష్ట్రం విడిపోతే ఆ రోజు కూడా తెలుగుదేశానికి బీజేపీ అందరూ కూడా కలిపి పోటీ చేసి అక్కడ కేంద్రంలో మోడీ గారు లాంటి నాయకుడు ప్రధాని కావాలని, ఇక్కడ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, వారికి ఒక్క సీటు కూడా తీసుకోకుండా, ఒక్క పదవి తీసుకోకుండా ఆయన పూర్తి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వాలు ఏర్పడే విధంగా ఏ రకంగా దోహదపడ్డారో ఏమ్మా, అదే అప్పుడు అలాగే జరిగింది కదా. ఇప్పుడు కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, బీజేపీ పార్టీ ఈ పొత్తులో భాగస్వామి అయిందంటే దాని ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ పొత్తు సాఫల్యం జరిగింది. ఎందుకంటే వారు మొదటి నుంచి ఒకటే అనుకుంటున్నారు, కేంద్రం మద్దతు లేకపోతే ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పరచుకోలేం, అప్పులో కూరుకుపోయింది, ఏ పరిశ్రమ తీసుకురాలేం, ఏ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేం, ఎవరికి కూడా ఏం న్యాయం చేయలేం అనే విధంగా వారు మోడీ గారు ఉండాలి, ఇక్కడ ఈ రాష్ట్రం ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. వారు భారతదేశంలో వికసిత భారత్ అని ఈ భారతదేశం ముందుకు వెళ్ళే విధంగా మొన్న చిలకలూరుపేట వచ్చినప్పుడు మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ఈ దేశాన్ని వికసిత భారతదేశంగా ఏ రకంగా అభివృద్ధి పరుస్తున్నామో మీ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి పరుస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట మీద గౌరవించి మనందరం కూడా మళ్ళీ ఈ పొత్తులో భాగస్వాములు అనేటువంటి పార్టీలన్నీ కూడా గెలిపించాలి. ఈరోజు మోడీ గారితో అండగా మనకుంటే మనకి ఎదిరించే శక్తే లేదు. ఇటువంటి దుష్ట శక్తులు ఎన్నున్నా ఆయన మోడీ గారు మహావిష్ణువు లాంటి వాళ్ళు ఎంత త్రిమూర్తులు. మోడీ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిస్తే త్రివేణి సంగమంలో కలిసినట్టు ముగ్గురు త్రిమూర్తులు కలిశారు. మీకు శిశుపాలుడి పాపాలు నేటితో అయిపోయినాయి, 100 తప్పులు అయిపోయినాయి. ఇంకా మహావిష్ణువు లాంటి మోడీ గారు ఒక చక్రం వదిలిపెట్టారు, విష్ణు చక్రం, సుదర్శన చక్రం. ఆ చక్రం ఈ పార్టీని, ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఖాయం. మళ్ళీ మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది. ఈరోజు ఉదయం లేస్తే కక్షలు, కావేశాలు, దోపిడీలు తప్పితే వేరొకటి జరగట్లేదు. మీ గ్రామాల్లో చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో. ఏదైనా చిన్నది పెన్షన్ అడిగితే, లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా మీటింగ్ వస్తే, ఇప్పుడు మీటింగ్ వచ్చారనుకోండి, ఈ పార్టీ పెడతారు, పార్టీ మీటింగ్ వస్తే నువ్వు ఆ పార్టీ మీటింగ్ ఎందుకు వెళ్ళావు, నీకు పెన్షన్ తీసేస్తాను, రేషన్ తీసేస్తాను చెప్తా ఉన్నారు. మీరు ధైర్యంగా ఒకటి చెప్పండి అక్షరులారా, మీరు రేపు గ్రామానికి వెళ్ళి, ఈరోజు గ్రామానికి వెళ్ళి ఎవరైతే నిరుపేదలకి పెన్షన్ రాలేదో, ఎవరైతే నిరుపేదలకి మీకు రేషన్ కార్డు లేదో, ఏ నిరుపేదలకైతే ఇల్లు లేవో వారందరికీ మేమే ఇస్తామని ఇస్తే మా తరపున మీరే హామీ ఇవ్వండి.
మీరు గ్రామంలో హామీ ఇస్తే ఆ హామీ నిలబెట్టాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. మా తరపున బాధ్యత మీద ఉన్నటువంటి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అందువల్ల మీరేం భయపడాల్సిన పర్లేదు, ధైర్యంగా ఉండి మీరు భయపడి మేమే భయపడతాం. జనరల్గా మీరు భయపడరు, మీరు ముందే ఉంటారు. ప్రతి గ్రామంలో అట్ట పెట్టి ధైర్యంగా మేము ఇవన్నీ వచ్చేటట్టు చేస్తాం. మా ప్రభుత్వం వస్తుంది, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మా మోడీ గారు పెద్దన్న గారు మీద ఉన్నారు, వారు ఉన్నంత వరకు మేము ముందుకు తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పండి. మన త్వరలోనే మనకి పార్లమెంట్ ఇంకా ఎవరు అన్నది నిర్ణయించలేదు. చాలా మటుకు బీజేపీ నుంచే అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. బీజేపీ నుంచే కమలం గుర్తుంటుంది. మరి కిందనైతే మనం అందరం కూడా కలిపి, మీరు ఇంకోటి కూడా చెప్పాలి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి పోటీకి వెళ్తున్నాయి కాబట్టి కిందన గ్లాస్ గుర్తు, అసెంబ్లీకి గ్లాస్ గుర్తు వేయాలని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం సింబల్ ఉండదు అందులో. ఎందుకంటే తెలుగుదేశం అన్ని పార్టీలు కలిపి గ్లాస్ గుర్తుంటుంది. అదేవిధంగా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి అయితే కమలం గుర్తుంటుంది, తెలుగుదేశం అనుకోండి అప్పుడు సైకిల్ గుర్తుంటుంది. ఇంకా 2-3 రోజుల్లోనే మీకు పైకి వస్తుంది కాబట్టి ఆ గుర్తులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. దయచేసి మీ అందరూ కూడా మీ ఇంట్లోకి వెళ్ళాక మీరు చచ్చా ఏమ్మా మన గుర్తు ఏంటి? గాజు గ్లాస్. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. మహిళల పట్ల, ప్రకృతి పైన బాధ్యతలను నేర్పిన జెండా, ప్రజాస్వామ్యమే పరిరక్షణగా విలువలు బోధించిన జెండా, తెల్లని జెండా ఎరుపెక్కు కంటి నిండా, ప్రజాపోరు యాత్రలోన పిలుపి జెండా, అన్నదమ్ముల్లారా అరే అక్క చెల్లెల్లారా నిరంతరం తరంగమై గని గని గనిగలాడే జెండరే జెండా, జెండరే జెండా, జెండరే 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 జెండర జెండర జెండా ఇది జనసేన.